క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. వైసీపీతో పాటుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. విశాఖలో ఒక బిల్డింగ్ విషయంలో 60 కోట్లతో ఒక థర్డ్ పార్టీకి హక్కులు ఇచ్చారన్నారు. ఆ 60 కోట్లలో వైసీపీ ఆఫీస్ కి 11 కోట్లు, విజయసాయిరెడ్డికి 20 కోట్లు అందాయని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎక్కడైతే వీళ్ళు టీడీఆర్ తీసుకున్నారో దానికైతే ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ లేనటువంటి రోడ్లకి ఈరోజు టీడీ ఇచ్చారు. ఆ పీక్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో దీని మీద ఇది చాలా పెద్ద స్కామ్ అధ్యక్ష. రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారు, బిజినెస్ వాళ్ళు, అధికారులు కుంభకం అవుతే ఇలాంటి స్కామ్లే జరుగుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. 60 కోట్లు బిల్డింగ్ ఇంకా మొదలు పెట్టకంటేనే థర్డ్ పార్టీకి రైట్లు క్రియేట్ చేసి 60 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దీని వెనకాల ఎవరెవరికి వెళ్ళామన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అధ్యక్ష. సుమారు నాకు తెలిసి 11 crores వెళ్ళింది అధ్యక్ష. 60 కోట్లలో 11 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వెళ్ళింది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఇదే కాకుండా అక్కడ మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి, ఈయనకి ఉత్తరాంధ్రకు సంబంధించిన కాదు ఇన్ఛార్జ్ కింద వచ్చాడు అధ్యక్ష. నంబర్ 1 క్రిమినల్ అధ్యక్ష. ఈయనకి వచ్చి ఒక 20 కోట్లు వెళ్ళినాయి అధ్యక్ష. ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణాలు చేస్తారనడానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష. అది ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.